పాంచ్ పటాక ఇది ప్రస్తుతం ఇవాళ చంద్రబాబు గారు చేసింది. ముందుగా న్యూస్ బెంచ్ ప్రేక్షకులకు స్వాగతం. అదే సందర్భంలో ఇవాళ తాజాగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నటువంటి పాయింట్తో ఆరంభించారు. మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేస్తే 5 సంతకాలతో ముందుకు వెళ్ళారు. ఈ 5 సంతకాలు రాష్ట్ర దశ దిశ మార్చేయబోతున్నాయా, రాబోయేటువంటి రోజులలో అన్ని సిస్టమేటిక్గా చేసుకుపోతాను అని చెప్పడానికి ఇది ఒక ఆరంభం అని చెప్పాలి అనుకుంటోంది తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి. అదే సందర్భంలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ అన్నటువంటిది కీలకమైనటువంటి నిర్ణయం. రాబోయే రోజులలో ప్రతి చోట కూడా పేదవాడికి ఆకలి తీర్చేటటువంటి ప్రయత్నం. ఇక నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతాయి, ప్రతి ఒక్కళ్ళకి ఆరంభంలోనే ఆనందాన్ని పంచినటువంటి ఈ కార్యక్రమం తదుపరి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి. అదే సందర్భంలో జగన్ తన యాక్టివిటీ ప్రారంభించారు. ఎమ్మెల్సీలను పిలిచి, అంటే మొత్తం పార్టీ ఉంటుందా కకావికలమవుతుందా అన్న దశ నుండి పార్టీ నడిపించుకొచ్చేటటువంటి ప్రయత్నాన్ని, ఎక్కడ ఇబ్బంది పడకుండా చూసుకునే ప్రయత్నాన్ని ఆరంభించినటువంటి వేళ ఈ రాజకీయాలు ఏ మలుపులు తిరగబోతున్నాయి, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సింగళూరు శాంతిప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు, పెద్దిరెడ్డి రవికిరణ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పాల లక్ష్మణ్ రాజకీయ విశ్లేషకులు, అలాగే చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శాంతిప్రసాద్ గారు, దీన్ని ఎలా చూడాలి, ఒక గొప్ప ఆరంభం కింద చూడొచ్చా? సాయి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు సోదరులకు చూసినట్టు నమస్కారం. ఇది పెద్ద ఆరంభం గొప్ప ఆరంభం కాదు. ఇచ్చిన హామీల మీద ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు అది ఇక్కడ చేసి చెప్పుకోవాల్సింది. అంతేగాని మేమేదో బ్రహ్మాండం బద్దలు పగలగొట్టేస్తున్నాము, మేమేదో ఆకాశాన్ని తీసుకొచ్చి కింద నేల మీద దింపుతాము అనే అటువంటి హామీలు మేము ఇవ్వలేదు. మేము యువతకి చెప్పింది ఏంటంటే దగా డిఎస్సి కాదు మెగా డిఎస్సి ఇస్తామన్నారు. మొదటి సంతకం ప్రజల ఆస్తులని ప్రజలకు కాకుండా చేసే ఒక నల్ల చట్టమైన, అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అంటారు నమూనా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నమూనా వేరు, వీళ్ళు దాంట్లో మార్పులు చేర్పులు చేసి రాక్షస చట్టంగా తయారు చేసిన తీరు వేరు. దాని మీద సోదాహరణంగా మా జనసేన పార్టీ కూడా, మా శివశంకర్ గారు వివరంగా చెప్పడం కూడా జరిగింది. అంశంతో అంశానికి వివరిస్తూ ఆ చట్టాన్ని రద్దు చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా న్యాయవాదులు అందరి తరఫున, అంటే జనసేన కాదు న్యాయవాదులు అందరి తరఫున మేము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక 3, 4, 5 సంతకాలు ఇక అవన్నీ ఆయన చెప్పిన పద్ధతిగా ఆయన చెప్పుకుంటూ చేశాడు. అన్నా క్యాంటీన్ అనేది మటుకు ఇక్కడ మనం ప్రస్తావించాల్సిందే. పేదవాడికి తక్కువ ధరలో అతని కడుపు నింపటం అనేది అది ఎవరైనా హర్షించాలండి. ఒక రాజకీయ కక్షతో ఒక వ్యక్తి పేరు ఉండకూడదు అన్న కసితో ఇటువంటి వెధపనులు చేస్తే వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే దానికి 2024 ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీరు. మీరు తమిళనాడు చూశారు, జయలలిత ఎన్నో పథకాలు ఇస్తే మన డిఎంకే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఎక్కడా కూడా తీసివేయలేదు. అక్కడ ఆ యొక్క వస్తువుల మీద కూడా వాళ్ళ ఉన్న ముద్రలు కూడా చెరపలేదు, వాటిని యథావిధిగా పంచమన్నారు. ఆ మ్యాగ్నానిమిటీ ఉండాలి. అన్నా క్యాంటీన్ రన్ చేయటం వల్ల నువ్వు కోల్పోయేది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని వందల వేల కోట్లు నాశనం చేశారు. ఉదాహరణకి రంగులేసి రంగులు తీసి ప్రభుత్వ కార్యాలయాలకు ఈ 5 సంవత్సరాలు నువ్వు అన్నా క్యాంటీన్ పెట్టి ఆ డబ్బు సరిపోదు. లేదు, గోనె సంచుల పేరుతో నువ్వు 750 కోట్ల రూపాయలు నువ్వు నాశనం చేశావు. అవి కేటాయించిన పేదవాడికి ఆకలి తీరేది. కాబట్టి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు చేసిన దాన్ని గాడిలో పెడతాం అనేది జరుగుతుంది. రాష్ట్రాన్ని పాలనని సరైన దిశగా, సభ్యమైన దిశగా, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పాలన దిశగా తీసుకువెళ్ళే ఆ డైరెక్షన్ లో మేము నడుస్తున్నాము అంటానికి సంకేతం ఈ రోజు ఆయన పెట్టిన సంతకాలు. ప్రజలకి ఇచ్చిన హామీలనే ఇదిగో మేము ఇట్లా నెరవేర్చామని చెప్పే సంకేతం మాత్రమే. అంతేగాని మేము బ్రహ్మాండం బద్దలు కొడుతున్నాము అనే మా యొక్క డైలాగుల బట్టి మీకు చెప్పదలుచుకోలేదు. వాళ్ళ జగన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా చూశాను. ఏంటో ఆ స్టేట్మెంట్ నాకేం అర్థం కాలేదు. తిరుగుతా అంటే ప్రజల్లో తిరగమనండి. నేను ఒకటి చెప్తాను సార్,
ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చారు పార్లమెంట్కి, శాసనసభకు. కానీ శాసన మండలిలో ఉన్న 58 సీట్లు మెజారిటీ ఇప్పుడు వైసీపీకి ఉంది. చట్టాలని ఒకవేళ ఈ ప్రభుత్వం చేస్తే ఆపడానికి ప్రయత్నం చేసి అక్కడ కుటిల ప్రయత్నాలు జరుగుతాయి. ప్రజలు దాన్ని గమనిస్తారు. నెక్స్ట్ 2 years కొంతమంది పోతారు, ఆ 5 years కొంతమంది పోతారు. ఆటోమేటిక్ గా మా కూటమి ప్రభుత్వానికి మరలా శాసన మండలిలో కూడా మెజారిటీ వస్తుంది, పార్లమెంట్ లో కూడా, రాజ్యసభలో కూడా మెజారిటీ మాకు ఎట్లాగో వస్తుంది. కానీ ఈ బలాన్ని అడ్డం పెట్టుకొని జగన్ రెడ్డి ఈ ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలని, మంచి చేసే చట్టాలను ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు బలంగా తిరగబడతారు అనేది మటుకి నేను మీ డిబేట్ ద్వారా నేను చాలా స్పష్టంగా జగన్ రెడ్డి ఈరోజు చేసిన వ్యాఖ్యలను బట్టి నేను చెప్పదలుచుకున్నాను. మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయాలు కూడా కాదు. ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు, వ్యక్తిగత ద్వేషాలతో కూడిన రాజకీయాలు, ఈ సంకుచిత రాజకీయాలు మానేయండి. రైట్. రవికిరణ్ గారు. సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి, న్యూస్ బెంచ్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. చాలా సంతోషం. ఈరోజు ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్నారు సెక్రటేరియట్ లో. దానిలో భాగంగా 5 సంతకాలు కూడా చేశారు. అలాగే చంద్రశేఖర్ గారు వచ్చారండి? వస్తున్నారు. ఓకే. మిత్రులు చంద్రశేఖర్ గారు తొలిసారిగా ఎమ్మెల్యే, శాసనసభ్యుడిగా అయినందుకు వారికి అభినందనలు, శుభాకాంక్షలు. మనవాడు వచ్చాడు, ఏకైక మంచివాడు. చాలా సంతోషం. ఎందుకంటే మన ప్యానలిస్టుల్లో నిన్న కౌంట్ చేశాను. డాక్టర్ పార్థసారథి గారు ఒకళ్ళు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒకడు, అలాగే విజయ్ గారు ఒకడు, జనసేన విజయ్ గారు, అలాగే వైసీపీ చంద్రశేఖర్ గారు. ప్యానలిస్ట్ ప్రపంచం అనొచ్చు, ప్యానలిస్ట్ కులం అనొచ్చు. దానిలో ఈ 4 ఎన్నికైనందుకు నాకు హ్యాపీ. అందరికి 4కి అభినందనలు, శుభాకాంక్షలు. అయితే ఈ 5 సంతకాలు పెద్దలు శాంతిప్రసాద్ గారు వివరించారు. పెన్షన్లు పెంపు, అలాగే ఏమండి ఈ స్కిల్ గణన అనేది ఒక కొత్త అంశం. మిగతా అంశాలు ఆల్రెడీ శాంతిప్రసాద్ గారు చెప్పారు. స్కిల్ గణన, స్కిల్ సెన్సెస్ అంటున్నారు. సో ఇది ఒక దేశంలోనే కొత్త రకమైనటువంటి సెన్సెస్ కాబోతుంది. సో ఇది ఏ రకంగా చేస్తారు? విధి విధానాలు సరిగ్గా రూపొందించి మన యువతలో నైపుణ్యం ఏ స్థాయిలో ఉంది, దానికి ఏ స్థాయి శిక్షణ ఇవ్వాలి, మనకు పరిశ్రమలు ఏ రకమైనవి ఉన్నాయి, ఏ రకమైన రాబోతున్నాయి, ఏ రకమైనటువంటి స్కిల్స్ వాళ్ళకి ఇస్తే రాబోయే పరిశ్రమలకు ఉపయోగపడుతుంది, ఇలాంటిది కరెక్ట్ గా గేజ్ చేసి కరెక్ట్ గా అమల్లోకి రాగలిగితే ఇది దేశానికి ఒక ఆదర్శం కానుంది, గేమ్ చేంజర్ కాబోతుంది. ఎందుకంటే మనం రాబోయే 5 సంవత్సరాల్లో మన ఆదాయం పెంచుకోవాలి అంటే ఒక మెగా పరిశ్రమలు కూడా ప్లాన్ చేసుకోవాలి. దాంతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి, స్వల్పకాలిక ప్రణాళికలు ఉండాలి. సో పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావాలి. ఉదాహరణకు ఇప్పుడు సెమీ కండక్టర్ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, లేకపోతే మనకు ఆల్రెడీ కియా లాంటి ఆటోమొబైల్ వచ్చింది. సో అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఆటోమొబైల్ కానీ వేరే విధంగా రావచ్చు. అలాగే గ్రీన్ ఎనర్జీలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సంతకాలు పెట్టినవి ఉన్నాయి, కొన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అది కూడా స్పీడప్ చేసుకోవచ్చు. సో ఇటువంటి, అలాగే ఇప్పుడు కడప ఉప్పు కర్మాగారం ఉంది, దాన్ని కూడా ఫుల్ గా మెటీరియలైజ్ చేసుకునే విధంగా. అలాగే పోర్ట్లు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంత స్టార్ట్ చేశారు, ఇంకా అటు ఇటుగా ఉన్నాయి 4 పోర్ట్లు. ఆ పోర్ట్లు త్వరితగతిన పూర్తి చేసుకుని దానికి నేషనల్ హైవే, అలాగే రైల్ కనెక్టివిటీ వచ్చేది చూడాలి. అలాగే కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఉంది, 50,000 ఉద్యోగాలు వస్తాయి, 50,000 కోట్ల పెట్టుబడులు. అది గెయిల్ హెచ్పిసిఎల్ కలిపి పెడతారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలి. 500 కోట్ల చొప్పున సంవత్సరానికి ఇస్తే 10 ఏళ్ల పాటు 500 చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తే 10 ఏళ్ల పాటు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలి. అది 2017-18 నుంచి పెండింగ్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నేను అప్పుడు మంత్రి కురసాల కన్నబాబు గారు కూడా చెప్పాను, ఇది ఒకటి పెండింగ్ ఉంది గతం నుంచి, దాని మీద మీరు క్లియరప్ చేసుకుంటే మన ప్రాంతానికి అలాగే రాష్ట్రానికి ఉపయోగం అన్నారు. అది జరగలేదు. ఇటువంటి ప్లాన్ అలాగే పోలవరం ఉంది. సో ఇటువంటి అన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు అలాగే స్వల్పకాలిక పరిశ్రమలు అంటే 1 సంవత్సరంలో అయిపోయి ఐటీ పరిశ్రమలు, లేదా ఎంఎస్ఎంఈ, లేదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో, సో ఇటువంటి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళి ఈ స్కిల్ సెన్సెస్ దానికి జోడించి ఒక కరెక్ట్ ప్లాన్ పెడితే మాత్రం అద్భుతాలు సృష్టించబోతున్నాయి. ఇది దేశంలోనే ఒక కొత్త నాందికి, ఒరవడికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతారు.
అది ఇంకోటి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రివ్యూ కావచ్చు, బహుశా వాళ్ళు ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టినారు. సరే, వారు కూడా స్వల్పంగా చెప్పారు, నాకు ఇంకా వయసు ఉంది, ఎనర్జీ ఉంది, ఎప్పుడో అప్పుడు మళ్ళీ నేను పాదయాత్ర మొదలు పెడతాను, ఐఎమ్ రెడీ ఫర్ దట్ అని రెడీ సంకేతాలు ఇచ్చారు. సంతోషమే. అయితే వారు ఎంతసేపు ఆలోచన నేను బటన్ నొక్కాను ఎందుకు వేయలేదు ఓట్లు అని ఆలోచనలో ఉండిపోయారు. సో మరి వాళ్ళకి పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా విషయాలు చెప్తున్నారు. దాని మీద మరి వారు మేధోమథనం చేస్తున్నారు లేదు నాకైతే అర్థం కావట్లేదు. కొట్టి సత్యనారాయణ గారి నుంచి, జక్కంపూడి రాజా గారి నుంచి, కేతినేని వెంకటరామరెడ్డి గారి నుంచి, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి నుంచి అందరూ చాలా విషయాలు చెప్తున్నారు. ముఖ్యమంత్రికి అందుబాటులో ఉండలేదు, ఐపాక్ నమ్ముకుని నష్టపోయాము, వాలంటీర్లు నమ్ముకుని నష్టపోయాము, కార్యకర్తలు నమ్ముకోలేదు, నాయకులు నమ్ముకుని ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కేవలం సంక్షేమం మీద ఉండిపోయారు, ఎవరి మాట వినలేదు, ఎన్ని ఉన్నాయి కదా. సంక్షేమమే నేనే డబ్బులు ఇచ్చానే అన్నదే ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ చూస్తున్నట్టు, మాజీ ముఖ్యమంత్రి గారు చూస్తున్నట్టు కనపడుతుంది. కానీ వారి దగ్గర తీసేసుకున్న అమౌంట్, మధ్య 4 రెట్లు చేసేసుకున్న అమౌంట్, కరెంటు 4 రెట్లు చేసేసిన అమౌంట్లు, చెత్త పన్ను, ఇంటి పన్ను, కుళాయి పన్ను, అపార్ట్మెంట్ యూజర్ ఛార్జీలు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ డీజిల్ ఎన్ని ఉన్నాయి కదా, చాలా రకరకాలు పెంచేసుకుంటూ వెళ్ళిపోయారు కదా. సో ప్రజలు కేవలం మేము కట్టిన పన్నులు, లేకపోతే బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు, లేకపోతే ఆర్బీఐ తెచ్చిన అప్పులతో మీరేదో పనిచేసి మీరు సొంత డబ్బులు అదేదో భారతీయ సిమెంట్ నుంచో లేకపోతే సాక్షి పేపర్ నుంచో ఇచ్చేసినట్టు ఫీల్ అయితే మేము అచ్చుకోము. మాకు సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా కావాలి, సుపరిపాలన ఇంకా కావాలి అన్నది స్పష్టమైన సంకేతం ఇచ్చారు. సాయి గారు మీకు తెలుసు, డబ్బులు ఇవ్వటం కొత్త కాదు, ఎక్కువ తక్కువ 83 నుంచి ఇస్తానే ఉన్నారు. నాకు గుర్తుండి అంతకుముందు ఎవరిని ఇచ్చారో, బహుశా వృద్ధాప్య పెన్షన్ మొదలు పెట్టింది సంజీవయ్య గారు మొదలు పెట్టారు. మరి ఆ టైం నుంచి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ బాగా ఫేమస్ అయింది. అవునండి, మరి ఎన్టీఆర్ గారు పెట్టినప్పటి నుంచి మాకు తెలుసు, ఎందుకంటే అప్పటి నుంచి కొంచెం వింటున్నాం కాబట్టి. మరి ఆయన ప్రభుత్వం కూడా 89లో పడిపోయింది కదా, ఆయనకు ఏం 100% మార్కులు వేయలేదు. ఈరోజు కర్ణాటక చూడండి, సంవత్సరం క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, అనేకమైన ఫ్రీ ఇస్తున్నారు, బస్ ఫ్రీ అన్నారు, కరెంట్ ఫ్రీ అన్నారు, రైస్ ఫ్రీ అన్నారు, ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఏమైంది, సంవత్సరం లోపు పార్లమెంట్ ఎన్నికలు వస్తే వాళ్ళకి కనీసం 5-6 సీట్లు కూడా రాలేదు ఎంపీ స్థానాలు. అలాగే పక్కన తెలంగాణ రాష్ట్రం 6 నెలలు అయింది, అన్ని ఫ్రీ అన్నారు, ఆల్ ఫ్రీ అన్నారు, మళ్ళీ ఎన్నికలకి వెళ్ళారు, ఎంపీలో సగం ఎంపీలు కూడా రాలేదు. సో ప్రజలు ఇదేం కాదు, ఉచితాలు ఓకే ఇవ్వండి అయ్యా, మేమే బతిమాలేదు, ఇస్తా అన్నారు, ఇవ్వండి. అంతేకాని మా మీద ఏదో ఇచ్చేసి మమ్మల్ని ఏదో ఉద్ధరించేశారని చెప్పి 6 నెలలకు ఒకసారి గడప గడపకి ప్రభుత్వం, గడప వైసీపీ వాలంటీర్ రాను, ఎమ్మెల్యే రాను, ఆడు రాను, ఈడు రాను, ఒక స్లిప్ ఇవ్వను, నీకు ఎంత ఇచ్చాను, 1,00,000 ఇచ్చాను, 50,000 ఇచ్చాను, 30,000 ఇచ్చానంటే చీకొట్టారు. మేలు చేస్తేనే ఓటేమన్నారు, మేలు చేయలేదని చించోళ్ళు పడేశారు. మాజీ ముఖ్యమంత్రి అన్ని రివ్యూ చేసుకుంటారులేండి, అది బయటికి చెప్పరు. కానీ ఎన్ని ఉన్నాయి, అది మాకు గుణపాఠాలు, ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదో గుణపాఠాలు. మేము అన్ని చూసుకుని జాగ్రత్తగా సంక్షేమం, అభివృద్ధి 2 బేరీజు వేసుకుని, ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా సరే ఇబ్బంది పడకుండా, అప్పులు ఎంత ఉందో తెలుసుకుని అప్పులు తగ్గించుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, నిర్మాణాత్మకంగా వెళ్లి దీర్ఘకాలిక ప్రణాళికలు, స్వల్పకాలిక ప్రణాళికలు పెట్టుకుని అమరావతి అభివృద్ధి ఎంతవరకు చేయగలం, 5 ఏళ్ళు అయిపోదు అమరావతి, అది 10 ఏళ్ళు పట్టొచ్చు, 15 ఏళ్ళు పట్టొచ్చు, ఎంతవరకు చేయగలం, ప్రజలకు 5 ఏళ్ళ తర్వాత ఒక కనపడేటువంటి అభివృద్ధి చూపించే విధంగా ఏ రకంగా ప్రణాళికాబద్ధంగా వెళ్తాం అన్నది కూడా చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని పుట్టినప్పుడే ఆవకాయ బిర్యానీ పెట్టినట్టు ఇబ్బంది కాకుండా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా చేసి సుపరిపాలన, ముఖ్యమైనది సుపరిపాలన, లా అండ్ ఆర్డర్ సిస్టమ్ గా పద్ధతిగా వెళ్ళి గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా వెళ్ళాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. రైట్, మంచి పాయింట్. చంద్రశేఖర్ గారు, ముందుగా మీకు అభినందనలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 11 మందే గెలిచినటువంటి సందర్భంలో, అంటే సాధారణంగా ఒక ప్రభుత్వం అంటే వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భంలో అతి తక్కువ మంది గెలిచారంటే వాళ్ళ అదృష్టవంతులే కాదు, పార్టీ కూడా ఒక అదృష్టవంతమైనటువంటి పాత్ర. అందులో మీలాంటి వాళ్ళకి ఏది బూతులు, దుర్భాషలు లేనటువంటి రాజకీయాలు చేసేటటువంటి కొద్ది మందిలో ఒకళ్ళు మీరు. అట్లాంటి మీరు ప్రజల చేత ఎన్నికవ్వడం, ముందు సాధారణంగా ప్రజాస్వామ్యంలో ఈ మధ్యకాలంలో అలవాటు ఏమైందంటే మీడియాతో మాట్లాడకపోవడం అన్నటువంటిది గొప్పదైంది. అట్లాంటి దశ నుంచి మీడియాతో మాట్లాడి, మీడియా ద్వారా ప్రజలందరికీ పరిచయం అయ్యి, ఆ తర్వాత ప్రజల చేతను మెప్పించబడి విజయం సాధించినందుకు ముందుగా మీకు అభినందనలు. ఏమంటారు ఇవాళ ప్రభుత్వ 5 సంతకాల గురించి? హాయ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మా తోటి ప్యానలిస్టులు, నాకు అభినందనలు తెలిపినటువంటి మా మిత్రులందరికీ కూడా
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ ఛానల్ ద్వారా నాకు అనేక సందర్భాల్లో మీరు అవకాశం ఇచ్చారు. మా యొక్క వైఎస్ఆర్సీపీ గళాన్ని ప్రజలకు వినపడడానికి వినిపించే అవకాశం మాకు కల్పించినటువంటి మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సార్, ఏదైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు తోటి ఒంటరిగా పోరాటం మొదలుపెట్టి అత్యధికమైనటువంటి 151 సీట్లతోటి గెలిచి 5 సంవత్సరాలు సుపరిపాలన అందించిన సందర్భంగా అనేక సందర్భాల్లో మేము మా యొక్క పరిపాలనని చూసి ఓటేయమన్నమాట వాస్తవం. సో మేము చాలా నమ్మకంగా ఉండాం. ఏమైనా కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి కట్టుబడి ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క కేబినెట్ ని కొలువు తీరిన తర్వాత మొదటి సంతకాలుగా 5 సంతకాలని వారు చేసినటువంటి విధానాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి వారు ఆ సంతకాలు పెట్టినట్టుగా మనం గమనించాలి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక అనుమానాల్ని వారి ప్రభుత్వం మీద, అనేక తప్పుల్ని, వారు గతంలో చేసినటువంటి ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. ఇవాళ కూడా వారు చాలా హామీలు ఇచ్చున్నారు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు, ప్రజల్ని నమ్మించారు. ఖచ్చితంగా ప్రజలు నమ్మారు, వారికి ఓట్లేశారు. ఓట్లేసినటువంటి ప్రజల్ని నమ్మక ద్రోహం చేయకుండా పరిపాలించాల్సినటువంటి బాధ్యత వారి ప్రభుత్వం మీద ఉంది. కానీ వారు చేస్తున్నటువంటి పనులకి, చెప్పే మాటలకి పొంతన లేదు. ఎక్కడా కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులను కానీ ఒక్కసారి మీరు గమనించినట్లయితే నోటితో మాట్లాడేటటువంటి మాటలకి, చేతలతోటి వాళ్ళు చేసేటటువంటి పనులకి చాలా వ్యత్యాసం ఉంది సార్. రాష్ట్రం మొత్తాన్ని రావణ కాష్టంగా మార్చేసినటువంటి విధానం ఏదైతే ఉందో, తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేసినటువంటి సందర్భాలు కానీ, అనేక ప్రాంతాల్లో తలలు పగలగొట్టి చాలా పెద్ద పెద్ద గొడవలు చేసుకున్నటువంటి సందర్భంలో కానీ ఎక్కడా నిలువరించేటటువంటి ప్రయత్నం వారు చేయలేదు. కేవలం ఒక 10 రోజుల కాలంలోనే చాలా పెద్ద ఎత్తున వారి ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఇందుక వీరిని మనం గెలిపించుకుంది, ఈ విధంగా చేయడానిక, వీరి అభివృద్ధి అంటే ఇలా గొడవలు చేయడానిక, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కొట్టడానికో లేకపోతే వారిని భయపెట్టడానికో వారు చేస్తున్నటువంటి దుర్మార్గపు కాండ ఏదైతే ఉందో, వారు రేపు ఎలా పరిపాలన సాగించబోతున్నారు దానికి ఒక మచ్చు తునకగా ఈ విషయాన్ని చెప్పొచ్చు. గతంలో అనేక సందర్భాల్లో వారి మీద అనేక ఆరోపణలు వచ్చాయి. వారి ప్రభుత్వంలో చాలా మంది ప్రతిపక్ష నాయకులు కనపడకుండా పోయారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వివిధ కోణాలలో భయపెట్టి భయభ్రాంతులకు చేసి వారిని చాలా మందిని రాజకీయాల్లో నుంచి కూడా వైదొలిగేటట్టుగా చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇవాళ ప్రజల్ని వారు నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. ఖచ్చితంగా ప్రజలు కూడా నమ్మారు, వారికి ఓట్లేశారు. ఇవాళ ఓటేసినటువంటి వ్యక్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా, తెలుగుదేశానికి వెయ్యరా అని రోడ్ల మీదకి ఇంట్లో నుంచి లాక్కొచ్చి కొడుతున్నటువంటి విధానం కానీ, లేదా తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున గ్రామాలలో విధ్వంసాన్ని సృష్టిస్తున్న సందర్భంలో కానీ ఎక్కడ వీరు నిలువరించేటటువంటి ఒక మాట కూడా మాట్లాడకపోవడం, ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా దాని మీద స్పందించకపోవడం, ఇది ఎలాంటి పరిపాలన ఒక్కసారి గమనించాలి. ఇవాళ ఇల్లు అలగంగలోనే పండగ కాదు అని చెప్పిన విధంగా సంతకాలు పెట్టినంత మాత్రాన అన్ని జరిగిపోయినట్టు కాదండి. ఖచ్చితంగా వాటిని అమలుపరచాలి. వారు ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి. ఈ హామీలన్నింటినీ వాళ్ళు అమలుపరచాలి. వాళ్ళ చిత్తశుద్ధిని వారు నిరూపించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారంటే ఏదన్నా చెప్తే వారు మేనిఫెస్టోని అమలు పరచరు అనేటటువంటి మాట ప్రజల్లో ఉంది. అది కాదు అని చెప్పుకునేటటువంటి అవకాశం వారికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఎన్డీఏ కూటమిలో భాగస్థులైనటువంటి వివిధ పార్టీల వారు కానీ వారు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీల్ని ఎంతవరకు నెరవేరుస్తారు అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అంశం. కేవలం సంతకాలు పెట్టి చేతులు దులుపుకుంటారా, అమలు పరుస్తారా, అమలు పరిచే విధానంలో ఎలాంటి పారదర్శకతని వారు పాటిస్తారు, ఎంతమందికి ఇస్తారు? ఇవాళ 32 లక్షల పెన్షన్దారుల్ని కాస్త 64 లక్షలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో మేము అధికంగా పెంచి మరీ పెన్షన్స్ ఇచ్చాం. వీరు 4,000 అంటున్నారు. 4,000 ఎంతమందికి ఇస్తారు? 64,000 ఇచ్చిన తర్వాత కూడా చాలా మందికి ఇంకా పెన్షన్దారులు అందలేదు అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిని ఇంకా కూడా చేర్చాల్సినటువంటి
సమయంలో ఎంతమందిని చేరుస్తారు, ఎంతమందికి ఈ పథకాన్ని అందిస్తారు, ఎలా అందిస్తారు? కేవలం తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే ఇస్తారా? మరి వాళ్ళ వివక్ష చూపిస్తున్నటువంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లుగానో లేదా సానుభూతి పరులుగానో ఉన్నటువంటి వారి మీద ఎలాంటి వివక్షని చూపిస్తారనేది వేచి చూడాల్సినటువంటి అంశం. రాష్ట్రంలో మొట్టమొదటిగా శాంతి భద్రతల్ని నెలకొల్పాలి. మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మ్యాండేట్ ని ఒక మంచి పరిపాలన అందించడానికి ఉపయోగించాలి తప్ప ఏదో దేశంలో ఎక్కడా గెలవనట్టుగా కేవలం కూటమి మాత్రమే గెలిచినట్టుగా వీరు చేస్తున్నటువంటి ఈ విధ్వంసకాండని ఖచ్చితంగా ఆపాలి. స్ట్రైక్ రేట్ దేశంలో ఎక్కడన్నా వచ్చిందా సార్? 93% స్ట్రైక్ రేట్ అనేది దేశంలో అసలు ఏ రాష్ట్రంలో వచ్చిందా సార్? ఇంతకు ముందు 151 సీట్లు వచ్చినప్పుడు కూడా దేశంలో ఎక్కడా రాలేదు సాయి గారు. ఇప్పుడు అది తిరగబడింది. మాకు 151 సీట్లు వచ్చినప్పుడు కూడా దేశంలో ఎక్కడా కూడా రాలేదు. కరెక్టే. రెండవది సాయి గారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సింగిల్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సంఖ్యను చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికమైనటువంటి ఓటింగ్ సాధించినటువంటి పార్టీగా ఈ రోజు కూడా 40% ఓటింగ్ సాధించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ క్రిందసారి 40% వచ్చినాయి, ఈసారి మీకు 40 వచ్చినాయి. కాకపోతే మీకు స్టార్టింగ్ నుంచి ఉన్న 45%లో మీ సొంత ఓట్లు 5% కోల్పోయినట్టు. ఎందుకంటే మీ 2014లోనే 45% వచ్చింది, మొన్నటిసారి 50 వచ్చింది. కానీ ఇప్పుడు మీ ఒరిజినల్ సొంత ఓట్లలోనే 5% కోల్పోయారు. ఇది మీ నాయకుల యొక్క దుర్భాషలో, లేకపోతే మీ నాయకుల మాట తీరో, లేదా ప్రభుత్వపు అహంకారపూరిత ధోరణి అన్నటువంటిది అంగీకరిస్తారా? సార్, అనేక అంశాలని బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నాయకులు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి కానీ ఓడిపోయి ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు. చొక్కాలు పట్టుకొని చొక్కాలు చించి తన్నండి అన్నటువంటి మాటలు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. మా నాయకులు ఎక్కడా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా పోలీసుల్ని తరిమి కొట్టండి పోలీసులను కూడా అని మాట్లాడినటువంటి ఉదాంతాలు అనేకం ఉన్నాయి. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు వారే అలాంటి మాటలు మాట్లాడారు, వాళ్ళు గెలిచారు కదా. మాటలు మాట్లాడినప్పుడు అహంకారం కనిపిస్తుంది, ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితే పోరాటంగా కనబడుతుంది. సార్, అహంకార పూరితంగా ఎక్కడ మా అధ్యక్షులు వారు ఏ రోజు కూడా మాట్లాడిన సందర్భం చేయలేదు. నాయకుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చినటువంటి ఎంట్రుకు కూడా పీకలేరు అన్నటువంటిది కూడా అహంకారంగానే కనబడుతుంది జనానికి. సార్, బోండా ఉమా గారు మాట్లాడినటువంటి చింతమనేని గారు మాట్లాడినటువంటి మాటలు, సభ్య సమాజం వినలేనటువంటి భాషను మాట్లాడిన నాయకులు తెలుగుదేశం పార్టీలో ఈ రోజు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు. మాట్లాడినటువంటి వాళ్ళని 2019లో ఓడగొట్టారండి. అది నేర్చుకోవాల్సింది పోయి అంతకంటే దారుణంగా మీ వారు మాట్లాడారు, ఈసారి మీ వాళ్ళని ఓడగొట్టారు. అంటే భాష కంట్రోల్ అన్నటువంటిది ఉండాలని ప్రజలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ భాషను కంట్రోల్ గానే వాడాలి సార్. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాన్ని పాటిస్తూనే ముందుకు వెళ్ళాం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు వారు మాట్లాడే భాషను బట్టి గట్టిగా సమాధానం చెప్పడంలో కొంతమంది ముందు వరుసలో ఉంటే ఉండొచ్చు. కానీ అది మాట్లాడినటువంటి విధానం, ప్రతిపక్షంలో ఉంటే ఏమైనా మాట్లాడతామా, ఎలాంటి భాష అయినా మాట్లాడతామా? వారు తిడుతూ ఉంటే ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కదా, ఖచ్చితంగా మాట్లాడతారు. ఇవాళ మీ మీటింగ్లో చెప్పినటువంటిది అంటే మండలిలో ఇబ్బంది పెడదాం, లేకపోతే రాజ్యసభలో ఇబ్బంది పెడదాం అంటూ చెప్పుకొచ్చారా, లేకపోతే మీ నాయకులకి సంబంధించి ఇంకేదైనా అంటే మనం అసలు సమీక్షించుకుందాం ఏం లోపాలు అన్నటువంటిది ఏమన్నా ఆలోచించారా? సార్, అన్ని విషయాల మీద సమీక్షిస్తున్నాం. ఖచ్చితంగా మా ద్వారా జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని బౌన్స్ బ్యాక్ అవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ. అటు కాంగ్రెస్ పార్టీ మీద కానీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మీద కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ప్రజల పక్షాన ఏ విధంగా పోరాడామో ప్రజలందరూ చూశారు. ఇవాళ అనేక అనుమానాలు ఉన్నాయి, వాటి మీదకి నేను పోదలుచుకోవట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి పార్టీగా మా పోరాటం కొనసాగుతుంది. ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్రని 100% ప్రజల పక్షాన పోరాడతాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో వారు గాని విఫలమైతే వారి మీద ఖచ్చితంగా పోరాడతాం. ప్రజల పక్షాన నుండి ఆ హామీలు నెరవేర్చేలాగా చేస్తాం. మా వైపు నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తులుగానే మేము ఉంటాము తప్ప ప్రజాస్వామ్యాన్ని భక్షించే వ్యక్తులుగా మేము ఉండం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పార్టీ ప్రజలకి మేలును కోరుకునేటటువంటి పార్టీ. తెలుగుదేశం లాగా వివక్షతోటి మేము చెయ్యము.
వారు చేస్తున్నటువంటి వివక్ష ఆల్రెడీ కనపడిపోతుంది. Right. కేవలం వారి ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నప్పుడు సాయి గారు ఒకసారి వారి ఎమ్మెల్యేలు కూడా సమీక్షలు చేసుకుంటూ గ్రామాల్లో మాట్లాడుతున్నటువంటి భాష ఎట్లయితే ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటే బూతులతోటి వాళ్ళని పథకాల విషయంలో కానీ ఏదైనా ప్రభుత్వం ఇచ్చేటటువంటి లబ్ధి విషయంలో కానీ దగ్గరకు కూడా రానియకూడదు అనే విధంగా వారు వ్యవహరిస్తున్నటువంటి తీరేదైతే ఉందో ఇది చాలా తొందరగా వాళ్ళు ప్రజలకి వ్యతిరేకులుగా మారుతారనే దానిలో మాత్రం సందేహం లేదు. రైట్. లక్ష్మణ్ గారు ఏమంటారు? సరే, ఇప్పుడు రాజకీయ పరంగా చంద్రశేఖర్ గారు తప్పదు ఆ విధంగా మాట్లాడక, ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు కూడా అలాంటి అంటే ఎన్డీఏ కూటమి అలాంటి విధానాల్లోకి వెళ్తే వాళ్ళకు కూడా పుట్టగతులు ఉండవు రాబోయే ఎన్నికలు, ఏ ఎన్నికలు వచ్చినా. అసలు ఎంత 5 సంవత్సరాల పాటు జనాభిప్రాయం ఎలా ఉంది, జనం పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు, చరిత్ర కలిగి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, ఎన్ని రకాలుగా కేసులు పెట్టారు. పోనీ అవన్నీ ఏమైనా నిరూపణ అయ్యేటువంటి విధంగా ఉన్నాయా, లేకపోతే 1000 కోట్లు 100 కోట్ల కుంభకోణాలు జరిగాయా అన్నది జనంలోకి వెళ్ళలేదు. ఈ అరాచకాలే వెళ్ళలేదు అంటే సరైనటువంటి ఆధారాలు దొరకలేదని దాని అర్థం. ఒకవేళ దొరకలేదు అంటే చేయలేదని దాని అర్థం. ఎన్ని ఎక్కడ ఏదో చిన్న అవకాశం దొరికితే దాన్ని పెద్ద చేసేసి కేసులు పెట్టేయడము, హరాస్మెంట్ చేయటము. ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకుల్ని హరాస్మెంట్ చేయటము అన్నది ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్ష పార్టీల మీద ఆ విధంగా చేయడం, మళ్ళా ప్రతిపక్ష పార్టీల అధికారంలోకి వస్తే వాళ్ళ అధికారంలో వచ్చినాక ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ వాళ్ళ మీద అలాగే చేయటం. ఇదేంటంటే టూ మచ్ అయినప్పుడు ఏమైపోతారంటే ప్రజలు అసహించుకుంటారు. వీళ్ళకు తెలవానిచ్చి ఇదే పనేనా, ఈ గొడవలు ఏంది, అరెస్ట్లు ఏంది చూసాం కదా మనము. అన్ని ఛానల్స్ లో లైవ్లు ఎలా వస్తాయో, ఏదైనా ప్రజా సమస్యల మీద వస్తున్నాయా అంటే కాదు, వీళ్ళని అరెస్ట్ చేస్తారంట, రాత్రి పట్టుకుంటారంట, పొద్దున పట్టుకుంటారంట, కెమెరాలు పెట్టేస్తారు, పోలీసులు బయట తిరుగుతున్నారు. ఇవేనా ఎన్ని 10,000 మంది పైన నాయకుల మీద కేసులు పెట్టారు. ఇక్కడ కేసులు పెట్టారంటే పెట్టకూడదని, తప్పు జరిగితే దాన్ని వదిలేయమని నేను చెప్పటం లేదు. అది మరి ఎందుకు బెయిల్లో వచ్చాయి అందరికి అంటే సరైన ఆధారం లేవనే కదా. ఇవన్నీ జనం అసహించుకుంటారు. ఇప్పుడు వీళ్ళు చేసినా అసహించుకుంటారు. అలా అసహించుకునే విధంగా వ్యవహరించడం, పోనీ నీతి నిజాయితీగా పనిచేశారా? శాసనసభ్యుల అవినీతి, మంత్రుల అవినీతి కళ్ళ ముద్దట జనానికి కనపడ్డాయి. కనపడినప్పుడు ఏమనుకుంటారు, అరే వీళ్ళకంటే వాళ్ళే మేలేమో, వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే వీళ్ళు 100 రూపాయలు సంపాదించారు అని అనుకుంటారా లేదా? అనుకుంటారు, డెఫినెట్ గా కంపేర్ చేస్తారు కదా. సంపాదనలో కూడా భయము, భక్తి ఇవన్నీ ఉండాలి. ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం, నేను చెప్పినోడే డిఎస్పీగా ఉండాలి, నేను చెప్పినోడే ఎంఆర్ఓ ఉండాలి, నేను చెప్పిన ఆర్డీఓ ఉండాలి, ఎలా అయితే నాకు మామూలు ఇవ్వాలా, లేకపోతే పంపించేస్తాం. ఎంత దుర్మార్గంగా ప్రజాపాలన జరిగింది అనేది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక 2% ఓట్లు సైలెంట్ ఓట్ల గురించి అంచనా వేయడంలో చాలా సంస్థలు తప్పుపడ్డాయి. అంటే అంచనా సరిగా వేయలేకపోయారు. నేను మొదటి నుంచి చెప్తున్నా 2% నుంచి సరైన అంచనా రావటం లేదు. అది కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడింటే భారీ మెజారిటీ వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. ఆ 2% యువత ప్రధానంగా యువత. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల ముందు ఏం చెప్పాడో, అది ఏం చేయాలో అనుకున్న దాని మీద ఏదో సంతకాలు పెట్టాడు, డిఎస్సి మీద సంతకం పెట్టాడు, కొంత సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మీరు ప్రశ్న వేసినట్టు ఈ ప్రభుత్వం వస్తే, అంటే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం వస్తే పరిపాలన చేయగలదా, అనుకున్నటువంటివన్నీ నెరవేర్చగలదా, ఎన్ని హామీలు ఇచ్చారు అని చెప్తుంది.
ఒకవేళ మీ ప్రభుత్వం మళ్ళీ వచ్చింటే మీరు చేయగలరా? నా ప్రశ్న జవాబు చెప్తారా? అంత ఆర్థిక వ్యవస్థ దిగజార్చి ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చినా కూడా మీరు చెప్పినటువంటి చేయగలరా? చేయలేరు. ఇప్పుడు చూడండి, ఆర్థిక పైన పరిస్థితులు అంటే ఏంటి అనేది వైట్ పేపర్ కింద బయటికి తీసి ఏ డిపార్ట్మెంట్ లో ఎంత ఖర్చు పెట్టారు, అలాగే అప్పులు ఎక్కడెక్కడ తెచ్చారు, ఏ కార్పొరేషన్ మీద తెచ్చారు, ఎన్ని ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెచ్చారు, ఇవన్నీ బయటకు వస్తే ఒకవేళ ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తను అనుకున్న పనులు చేయాలంటే, ఏమన్నా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి తీసుకొచ్చి చేయాలంటే ఆయనకేం దొరకవేమో అనుకుంటాను నేను. తనఖా పెట్టడానికి ఇంకేం దొరకవు, మొత్తం అయిపోయింది. అందువల్ల ఇబ్బంది పడతాడు, నో డౌట్. మరి రాబోయే పరిపాలన ఇబ్బంది పడుతూ అభివృద్ధి మళ్ళీ ఆగిపోయి దీన్ని కోరుకుంటుందా వైఎస్ఆర్సీపీ? అభివృద్ధి ఆగిపోవాలని కోరుకుంటుందా? సంక్షేమం ఆగిపోవాలని కోరుకుంటుందా? మరి మీరు అధికారంలోకి వచ్చుంటే సంక్షేమం ఆగిపోద్దని అని మీరు చెప్తారు కదా. ఎవరైనా కూడా పేద వర్గాలకి సహాయం అందుతూ ఉందంటే దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎస్, అవినీతి జరిగితే విమర్శించాలి, బయట పెట్టాలి, అవినీతి జరగకుండా ఆపాలి. ఎవరు కాదన్నారు. ఎలా చేస్తారంటే ఏం చేస్తారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉండాల్సి వస్తాయి చంద్రబాబు నాయుడు. కేంద్రం కూడా ఎంతవరకు చేయగలుగుతుంది? వాళ్ళ లిమిట్స్ ఏంది? వాళ్ళ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత రాష్ట్రాల పరిధులు, ఆర్థిక మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చూసుకుంటారు. నాకున్న సమాచారం మేరకు ఏంటంటే ఫైనాన్స్ నుంచి ఏదైనా ఈ గ్రాంట్లు ఇచ్చేటప్పుడు ఒక 10% వరకు ఇచ్చే అవకాశం ఉంది తప్ప అంతకు మించి ముందుకు వెళ్ళలేరు అని. వెళ్ళలేనప్పుడు అనుకున్నంత సహాయం రాదు ఎక్కడి నుంచి. రానప్పుడు ఇబ్బంది అయితే పడతాడు, నో డౌట్. మీరు ఆనందపడతారా ఆయన ఇబ్బంది పడుతున్నాడని? ఆ ఇబ్బంది కారకులు ఎవరు? 5 సంవత్సరాల నుంచి పాలన చేసింది ఎవరు? ఓకే, ఇప్పుడు ఈయన కూడా వచ్చి మీరు చేసిన లెవెల్లో అవినీతి, మీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి లేదు, దుబారా విపరీతంగా సలహాదారులు ఎంతెంత దుబారా జరిగిందో ఆ దుబారా ఈయన కూడా చేస్తే మీరు కర్ర పట్టుకొని అడగండి. ఉత్త విమర్శలు కాదు, కర్ర పట్టుకొని అడగండి. ఎవరు వద్దండ్రు? మరి చేస్తాడా, చెయ్యడా, ఎలా ముందుకెళ్తాడు, ఏ విధంగా మేనేజ్మెంట్ చేయగలుగుతాడు? తనకు కొంత అనుభవం ఉంది. ఒక 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఎలా చేయగలము, కేంద్రాన్ని ఎలా ఒప్పించుకోగలము. అందుకని ఆయన కేంద్రంతో విభేదించుకోదలుచుకోలేదు, సామరస్యంగా పోవాలనుకుంటున్నాడు, పోయి ఏదైనా సాధించుకోవాలని. ఇప్పుడు మనకు రాజధాని విషయం, ఖచ్చితంగా రాజధాని విషయంలో పట్టుదలతో పోతాడు. కేంద్రం కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది నేను భావిస్తున్నాను, ఎంతవరకు అలా లిమిట్స్ వరకు. అలాగే పోలవరం విషయంలో కూడా మీరు పోలవరం ఏం చేయలేకపోయారు. రాజధాని 3 రాజధానులను అమరావతిని పక్కన పడేశారు. ఏమంటే రకరకాల కారణాలు చెప్తారు. అక్కడ ఏదో క్విడ్ ప్రోకో జరిగింది, అదేంది ఇదేంది జరిగిపోయింది. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళు ముందు ఫస్ట్ టార్గెట్ అమరావతి, పోలవరం ఇలా వదిలిపెట్టారు కదా. మరి జరుగుతాయి కదా నిర్మాణాలన్నీ, కేంద్రం సహకరిస్తుంది కదా. మరి దాన్ని ఆపుతారా మీరు? దాన్ని విమర్శ చేయగలుగుతారా? చేయలేరు. చేస్తే ప్రజలు అంగీకరించరు. మరి ఎందుకు మీరు విశాఖపట్నం రాజధాని అన్నీ కూడా విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశము బీజేపీ వాళ్ళు గెలిచారు. మొత్తము శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఎందుకంత అన్ని సీట్లు వచ్చాయి? మరి వాళ్ళకు ఆ ఫీలింగ్ రాలేదే? ఇక్కడ రాజధాని వస్తుంది కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని ఎందుకు అనుకోలేదు? రాయలసీమలో హైకోర్టు పెడతాను, కర్నూలు ఎన్ని సీట్లు వచ్చాయి మరి వైఎస్ఆర్సీపీకి? రాలేదు కదా. మరి ఎందుకు ఫెయిల్ అయిపోయారు? అంటే ఈ 3 రాజధానుల గురించి జనము సీరియస్ గా తీసుకోలేదు. దాని మీద అది అవసరం లేదు. సెంటర్ పాయింట్ లో విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి సెంటర్ పాయింట్ కరెక్ట్ అనేది జనంలోకి వెళ్ళింది. ఇది ఎందుకంత విశాఖపట్నంలో రాజధాని పెడితే అనంతపురం ఉండేవాడు ఎప్పుడు చేరుకోవాలండి అక్కడికి? డైరెక్ట్ ట్రైన్లు ఉన్నాయా? లేవు కదా. బస్సులో వెళ్తే ఎన్ని గంటలు పడుతుంది? ఏ విధంగా మామూలుగా అవసరమైనటువంటి వ్యక్తులు ఎలా పోగలుగుతారు రాజధానికి? ఎప్పుడు కూడా సెంటర్ పాయింట్ తీసుకోవాలి. తప్ప రైట్ అంటే నేనేం చెప్పలేను. ఒకప్పుడు ఇలా కాదు అలా ఉంది, హైదరాబాద్ ఉంది కాబట్టి విశాఖపట్నం వాళ్ళు హైదరాబాద్ కూడా దూరమే కదా అంటే ఏం చెప్తాం?
దూరంగా ఒక నైట్ జర్నీనే. డైరెక్ట్ గా విమానాలు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రలో మనం ఎక్కడికైనా ఒక 1 నైట్ జర్నీ అంతే. అన్నిటికీ ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి, ఎటు పోవాలన్నా కూడా ఉన్నాయి. నువ్వు ఎక్కడో అక్కడ వెళ్ళి పెడతాను అని చెప్పావు, ఏం సాధించలేకపోయావు. మరి ఇవాళ ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అరే ఎలా ఓడిపోయాము, ఎందుకు ఇలా జరిగిపోయింది అని ఈవీఎంల మీద డౌట్ పడుతూ కాలం గడిపే కంటే రాష్ట్ర అభివృద్ధి విషయంలో సహకరించి తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పును సరిదిద్ది ఈ రాష్ట్రాన్ని అసలు 10 సంవత్సరాలుగా ఎంత నష్టపోయామండి. వేర్ ఈజ్ ద రెవెన్యూ? నేనండి ఒక వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పరిపాలన కూడా కాదు, అంతకుముందు 5 సంవత్సరాల్లో కూడా అదే జరిగింది. ఆశించినంత డెవలప్మెంట్ ఏం జరగలేదు, ఆ రెవెన్యూ ఏం లేదు. అప్పుడు కూడా ఇంత నష్టపోయాము. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మనము బాధపడాల్సింది పోయి, ఇంకా అభివృద్ధికి సహకరించాల్సింది పోయి, ఇంకా ఎక్కడేంటే ఏదో చిన్న చిన్న విషయాలు పట్టుకొని దాన్ని ఏదో చేద్దాం, ఇదేమో చేద్దాం. ఇప్పుడు మనము మెజారిటీ ఉన్నాం కదా, ఎమ్మెల్సీ మండలిలో మనము బిల్లులు తిరస్కరిస్తామంటే చట్టం ఏం చెప్తుంది, 2 సార్లు తిరస్కరిస్తే అసెంబ్లీ ఆటోమేటిక్గా చట్టం పాస్ అయిపోతుంది. ఏమైతే తిరస్కరిస్తే ఇప్పుడు ఏం ఆలోచన వస్తున్నది వాళ్ళకి? అసలు అసెంబ్లీ రద్దు చేయాలని తీర్మానం పంపించాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటుకు. ఇప్పుడు మనం ఎన్డీఏలో ఉన్నాము, అక్కడ బిల్లు పాస్ చేసి అసెంబ్లీని మండలిని లేకుండా చేస్తే ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఆలోచిస్తున్నాడు తెలుగుదేశం వాళ్ళు. మరి దానికి ఏమనాలా మనం? అది కరెక్ట్ అనాలా? మరి అంటే ఇక్కడ మండలిలో వాళ్ళు మెజారిటీ ఉన్నారని నువ్వు రద్దు చేసినప్పుడు దాని గురించి ఆలోచించలేదు కదా, రద్దు అయిపోవాలన్నావు కదా. మరి ఇవాళ మెజారిటీ ఉన్నామని వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? మెజారిటీ ఉన్నాము మనం ఇబ్బంది పెడతాము అని చెప్పి మండలి వద్ద అనుకున్న వాళ్ళు ఇప్పుడు బిల్లు పెండింగ్ ఉంది అక్కడ, మళ్ళీ తీర్మానం చేసి మళ్ళీ పంపుతారు అనుకోండి, అప్పుడు ఆ లోక్సభ అయిపోయింది కదా, మళ్ళీ చేసి పంపించాలనుకుంటే ఇప్పుడు అదే అదే చేసి అందుకోసం మంత్రులు ఎవరిని తీసుకోలేదు అనుకుంటా మండలం నుండి. మంచి పాయింట్ చెప్పారు. రైట్. శాంతి ప్రసాద్ గారు తీసుకోలేదు. రైట్ రైట్ శాంతి ప్రసాద్ గారు, బేసిక్గా రాజకీయం ఇప్పుడు ఈ కూటమి ఇదే స్టైలు అన్నటువంటిదే దీర్ఘకాలం కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోతుంది అనుకుంటున్నారా? అసలు నేను ఇప్పుడు మా సోదరుడు మాట చూసాను, అది చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత అబద్ధాలు నిస్సిగ్గుగా ఎట్లా మాట్లాడతారా అనేది నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడే సాక్షి ఛానల్ కూడా లైవ్ చూస్తున్నాను. మీకు ఒక క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి, ఎంత దిగజారిపోయిందంటే సాక్షి ఛానల్. ఆత్మహత్యలు గుండెపోటులు అంట. జగన్ రెడ్డి రాలేకపోయినందుకును చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రమాణ స్వీకారం చూడటానికి ఇష్టం లేక కొంతమంది బలవన్మరణాలు చెందారంట. ఇదే వార్తలు సాక్షిలో ఇయ్యాల్సింది. ఇక మా సోదరుడు అయితే ఫిగర్లు చెప్తున్నాడు 426. అంటే ఓదార్పు యాత్రకి మళ్ళీ అంకెలు లెక్కేసుకుంటున్నారా? మీ ఓడు రోడ్డు మీద తిరగడానికి బలాదూరుగా అంటే అసెంబ్లీ వదిలేసేసి ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వం ఏర్పడక ముందు జరిగిన అల్లర్లు అవి, భావోద్వేగాలతో జరిగిన. అసలు మీ అధినేత ఏం చెప్పాడు? ఎవరో ఏదో మాట్లాడితే నా అభిమానస్తులు ఏదో చేశారని చెప్పాడు కదా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే. రెండోది, ప్రతిపక్ష నేత ప్రయాణిస్తుంటే దాని మీద చెప్పులు చీపులు విసిరితే అది వాక్ స్వాతంత్రం భాగం రాష్ట్ర డీజీపీ స్వయంగా చెప్పాడు కదా. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న తప్పే, కార్యకర్తలు కొంతమంది భావోద్రేకాలు లోనయ్యి చేస్తున్న తప్పే. అయితే వాళ్ళు చేస్తున్నది ఏంటి? దాడులు కాదే, కొన్ని కేంద్రాలలో శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారు. కొన్ని చోట్ల అక్రమంగా కట్టిన జెండా దిమ్మల్ని కూల్చుతున్నారు. సరే, 1-2 చోట్ల వైఎస్ఆర్ విగ్రహాన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టారంటే అది వేరు విషయం. కానీ ఎక్కడా కూడా భౌతిక దాడులు ఒక చోట జరిగిందనేది వాళ్ళు చెప్తున్నారు. అది ఏదో కత్తులతో పొడిచారని. అది వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందా, రాజకీయ కారణాల వల్ల జరిగిందా ఇంత మటుకు బయటకు ఎవరికి ప్రపంచానికి తెలియదు. దాని మీద కేసు పెట్టారో లేదో తెలియదు. పల్నాడు జిల్లాలో జరిగిందని చెప్తున్నారు. కానీ శ్రీకాకుళం, సత్యసాయి జిల్లాలో కాదండి, సత్యసాయి జిల్లా, నెల్లూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదని భావోద్వేగంతో ఆత్మహత్యలు చేసుకున్నారంట. చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూడటం ఇష్టం లేక ముఖ్యమంత్రికి ఆత్మహత్యలు చేసుకున్నారంట. ఏమిటి ఈ వార్తల ప్రసారాలు? సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా? అసలు ఏ నాగరిక సమాజంలో బతుకుతున్నాం మనం? ఏమిటి సాక్షి ఛానల్ చేస్తున్న విష ప్రచారం? 426 దాడులు జరిగాయి. వేసుకోవడం లెక్క 1000 దాడులు, 1000 సార్లు 1000 కొంపల చుట్టూ మళ్ళీ జగన్ రెడ్డి తిరగడానికి, రోడ్డు మీద పడి చెడ తిరగడానికి మళ్ళీ మొదలు పెట్టుకోండి. మీరు ఏమిటి? మీరు పాలన మీద దృష్టి పెట్టండి, ప్రభుత్వాన్ని పాలన మీద దృష్టి పెట్టడం చేయండి. రెండోది, ఇప్పుడే చూస్తున్న లైవ్ డిబేట్ లో అమలే లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఎట్లా చేస్తాడని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అసలు మీకు బుద్ధి బుర్ర అసలు ఏమాత్రం లేదా? కోర్టుల్లో తిరస్కరింపబడిన తర్వాత మాత్రమే న్యాయవాదులు రోడ్డెక్కారు రాష్ట్ర వ్యాప్తంగా. ఏపీ బార్ కౌన్సిల్ పిల్లేసింది, మీ కర్నూలు బార్ అసోసియేషన్ పిల్లేసింది, గుంటూరు బార్ అసోసియేషన్ పిల్లేసింది, హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఎట్లా స్టే చేస్తుంది ఒక అమలులోని చట్టం మీద? మీరు చెప్పిన దగ్గర వాస్తవం అయితే అంటే హైకోర్టుకు కూడా బుద్ధి జ్ఞానం లేదన్నట్టుగా మీ సాక్షి ఛానల్ ప్రచారం చేయదలుచుకున్నారా? హైకోర్టు న్యాయమూర్తులు కూడా అసలు ఏమి వార్తలు ప్రసారం చేస్తారు, ఏమి విషయాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఒక్క వారం రోజులకే ఎంత తట్టుకోలేకపోతున్నారా? ఇంత విష ప్రచారాలా? తిరగండి, రేపు రోడ్ల మీదకి వస్తారు కదా, తిరగండి. ఇప్పుడు దాకా పరదాలు చాటు తిరిగారు, రేపు పరదాలు దాటుకుని వస్తారు కదా, రండి, అడుగుతారు. 90 నేను చెప్తున్నా, నేను మొన్నటిదాకా ఒక చూపించేవాడిని, వీళ్ళు బటన్ నొక్కితే డబ్బులు వచ్చినాయని. నేను ఈరోజు రివీల్ చేస్తున్నా, ఎందుకంటే ఆ రోజు ఆ బటన్ నొక్కితే వచ్చింది అన్నది మా మదర్కి. జగన్ అన్న 3వ సంవత్సరం పండగ సందర్భంగా 52,500 రూపాయలు మా మదర్ ఖాతాలో పడినట్టుగా ఇంటింటికి తిరిగి ఇచ్చిన ఆ యొక్క పుస్తకం అది. మా అమ్మ నన్ను అడిగింది, అరే నా అకౌంట్లో డబ్బులు పడలేదురా, 52,500 పడి. ఎందుకు పడినాయో తెలుసా? మా మదర్కి చెన్నూరు అనే గ్రామం, అంటే పెడల మండలం, పెడల నియోజకవర్గంలో 2.5 ఎకరాల భూమి మా తాతగారి నుంచి వచ్చింది. తర్వాత అది ఒక 20 ఏళ్ల కింద మా చెల్లి గారికి ఇచ్చేసాం కట్నం కింద. ఆ భూమికి ఇప్పుడు ఈమెకి డబ్బులు వచ్చినాయి అంట. అసలు అంటే ఆమె పేరు మీద లేని భూమికి విజయవాడలో నివాసం ఉంటున్న మా మదర్కి డబ్బులు వచ్చినాయని చెప్పారు. ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఇటువంటి బటన్ నొక్కుళ్ళు ఎన్నున్నాయి. మీకు ఎందుకో చెప్తాను, గడప గడపకి ప్రభుత్వం వెళ్ళినప్పుడు మీకెంత డబ్బులు వచ్చినట్టే ఆ లబ్ధిదారులు ప్రశ్నించిన వైనం. అసలు మాకు డబ్బులు ఎక్కడ వచ్చినాయి, ఇంత డబ్బు ఎక్కడ పడింది, ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించిన వైనం పలు మీడియాలో వచ్చినాయి. అవి నీ బటన్ నొక్కుడు అబద్ధాలు, నీ అప్పు చేస్తున్న విధానం అబద్ధాలు. అసలు ఇప్పుడు ఇంకో విష ప్రచారం లేవదీయడం మొదలు పెట్టారు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాల బట్టి ఏ గుడ్డి గుర్రానికి పళ్ళు తోకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకోవాలని గుర్తొచ్చిందా? మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశాడు, ఏమని? ప్రత్యేక హోదా దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నప్పుడు మీరు ఆ తీర్మానానికి ఎందుకు అడ్డుపడలేదు? 67 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా ప్రతిపక్షంగా, ఎందుకు అడ్డం పడలేదు? దాన్ని ఎందుకు ఆ ఏకగ్రీవ తీర్మానానికి మీరు అడ్డం పడకుండా మీరు ఎందుకు చూసుకుంటూ కూర్చున్నారు? ఏమిటి స్వార్థ రాజకీయాలు? ఇది మానుకోండి అని మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మా సోదరుడు చంద్రశేఖర్ అయినా కనీసం ఏది మాట్లాడినా హేతుబద్ధంగా, సహేతుకంగా, సకారణంగా మాట్లాడాలి అసలు శాసనసభలు. అప్పుడే మా సోదరుడు కూడా గౌరవ మనలు వస్తాయి. ఎందుకంటే ఎక్కడో ఏదో దాంట్లో ఆమదో చెట్లాగా మా వాడు మిగిలిపోయాడు. మా వాడికి కనీసం ఇప్పుడన్నా ఈ గుర్తింపు వస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే సోదర, నువ్వైనా కానీ సహేతుగా నీ పార్టీ లైన్ లో మాట్లాడతావు. ఇప్పుడు దాకా నువ్వు పార్టీ లైన్ లో మాట్లాడు, అలా కాదు. నువ్వు ఇండిపెండెంట్ గా నువ్వు ఆలోచన చేయి. రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, రాష్ట్రానికి ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు, ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా నిలదీయాలని కోరుకుంటున్నారు, వాటిని నిలదీయండి. అంతేగాని ఈ వైసీపీ దిక్కుమాల స్ట్రాటజీలు, విష ప్రచారాలు ఇవి ఇంకా స్ప్రెడ్ చేయబాకండి. స్ప్రెడ్ చేస్తే దెబ్బతినేది మీరే. రైట్. రవికిరణ్ గారు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో మేమన్నీ డోర్ డెలివరీ చేసాం కదా, ఏంటి తప్పు అన్నారు. అలా అంటే కెమెరా వాళ్ళు ఆడియన్స్ లో కూర్చుని తిప్పారు. అక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు కనిపించారు. ఇప్పుడు అనంతబాబు గారు ఆయన కాకినాడలో దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిస్తే ఇప్పుడు దళిత మీద చంద్రశేఖర్ గారికి ఇటువంటి కనపడవా?
అది కరెక్టా? ఆ రోజు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా ఉన్నారు, ఎమ్మెల్సీ నుంచి సస్పెండ్ చేస్తా ఉన్నారు. ఏం చేశారండి? అనంతబాబు ఒప్పుకున్నాడు కదా నేనే చేశానని. ఈరోజు కింద మీద పడి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు కదా. అటువంటి వ్యక్తిని పెట్టుకొని తిరుగుతా మేమేదో ప్రజాస్వామ్యయుతంగా అద్భుతమైన పరిపాలన ఇచ్చాము, సూపర్ పరిపాలన ఇచ్చాము, ఎలా ఓడగొట్టారో తెలియదని జగన్మోహన్ రెడ్డి గారు అమాయకంగా అడగటం. ఇంకా మనం అటువంటి భాషలో మాట్లాడితే తప్పుంటే తప్పు అనాల్సిందే. ఈరోజు సాయి గారు పశ్చిమ బెంగాల్లో దేశంలో ఐ థింక్ 2 రాష్ట్రాలు అనుకుంటా. మొదటి పశ్చిమ బెంగాల్ 2021 అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత కూడా చూసాం ఘర్షణలు, పెద్ద ఎత్తున ఘర్షణ. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలను, మహిళలు మానభంగాలు చేసి వాళ్ళందరూ అస్సాంలో కూడా పారిపోయారు. ఈ రోజుకి సమస్య పరిష్కారం కాలేదు. ఆ రోజు హైకోర్టు ఇంటర్వ్యూన్ అయింది. కేసులు పెట్టకపోతే హైకోర్టు పౌర సంఘాలను పంపించింది, సిబిఐని పంపించింది అని చేశారు. ఈ రోజు కూడా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలని ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు హైకోర్టు కూడా దాని మీద పిల్లేస్తే హైకోర్టు కూడా వెంటనే దాన్ని పరిష్కరించాలి. అలాగే సిఆర్పిఎఫ్ బలగాలను కూడా మీరు ఎక్కడికి కదలదు, ఈ రాష్ట్రంలో ఉండడానికి ఆదేశించింది హైకోర్టు. అలాగే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు హింసను ఒప్పుకోం. అలాగే ప్రజాస్వామ్యవాదులు ఎవరు హింసను ఒప్పుకోరు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు మనం ప్రజలు ఎన్నుకున్నారు ఒక ప్రభుత్వాన్ని, మనకు కావాల్సిన నాయకులు ఎన్నుకున్నారు. తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వస్తే మళ్ళీ అప్పుడు కావాల్సిన విధంగా ఎన్నుకుంటారు. ఇది రాజకీయ వ్యవస్థ కాదు కదా. ఒక్కసారి ఎన్నుకుంటే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 30 ఏళ్ళు ఆళ్లే ఉంటాకి ప్రజలు, ప్రభులు, పాలకులు, సేవకులు. మనమైన రాజకీయ వ్యవస్థలు లేవు కదా. గతంలో గోరీలు, మహమ్మద్ సుల్తాన్లు, గజలీలు, తొగ్లకులు వీళ్ళందరూ వచ్చి దాడులు చేసి ఓడిపోయిన రాజ్యంలోకి ఎంటర్ అయ్యి మహిళలు మానభంగాలు చేసి మొత్తం ఎత్తుకుపోయి మొత్తం లక్షలాది మంది చంపేవాళ్ళు. అటువంటి పరిస్థితి కాదు కదా. ఇది ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నట్టు ప్రభుత్వానికి గౌరవం ఇవ్వాలి. ఎటువంటి వాళ్ళ ప్రజల మ్యాండేట్ ని రెస్పెక్ట్ చేయాలి. ఎటువంటి ప్రతి దాడులు జరగడానికి వీల్లేదు. అది ఎవరు ఒప్పుకోరు. ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి దాడుల గురించి ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ ఈ పేపర్ చూస్తే టీడీపీ వైసీపీ మీద దాడి చేస్తున్నారు, ఆ పేపర్ చూస్తే వైసీపీ టీడీపీ మీద దాడి చేస్తున్నారు. కర్నూలులో టీడీపీ నాయకుడిని చంపేశారు, అలాగే ఇంకో చోట్ల కూడా దాడులు చేస్తారు. 2 పక్షాలు జరుగుతున్నాయి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైపు నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. దీన్ని నాయకులు కూడా, మా రాష్ట్ర అధ్యక్షులు వారు మొన్న 11వ తారీఖు జరిగినటువంటి ఎన్డీఏ శాసనసభ సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. డే 1 4వ తారీఖే చెప్పారు పవన్ కళ్యాణ్. కక్షలు ప్రతీకారాలు తీసుకునే సమయం కాదు, నాకు ఎవరి మీద కోపం లేదు, దయచేసి ఎవరు ఇటువంటి చేయొద్దు అన్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర్ గారు స్పష్టంగా చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం రిపీట్ చేయడానికి వీల్లేదు. నాయకులు సమయంగా ఉన్నారు, కార్యకర్తలు కూడా సమయంగా ఉంచాలి, పెద్దాళ్ళు చేయడానికి వీల్లేదు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, పదవులు శాశ్వతం కాదు, ఎప్పుడన్నా ఎలా అయినా మారుతాయి, వ్యవస్థల మీద నువ్వు గనక అటాక్ చేస్తే ఆ వ్యవస్థలే మళ్ళీ మీరు కాటేస్తాయని కూడా చెప్పారు. ఓకే, జరుగుతున్నాయి, తప్పనిసరిగా ఆగవలసిందే. దీన్ని ఎవరు సమర్థించు. గతంలో చేసిన తప్పులు, ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేస్తే ఆయన మంత్రి పదవి ఇవ్వటం, ఇది ప్రజాస్వామ్యమా? ప్రతిపక్ష కార్యాలయం మీద దాడి చేసి సాక్షాత్ ముఖ్యమంత్రి వాళ్ళందరూ నా ఫ్యాన్స్ బీపీఎక్కి చేశారు అని చెప్పడం ప్రజాస్వామ్యమా? తప్ప ఆ రోజు మేము తప్పటం, అలాగే పట్టాభిరామ్ గారు చేసిన వ్యాఖ్యను కూడా తప్పట్టం. అలాగే మనం కూడా జరుగుతుంది, కొంతవరకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులుగా వాస్తవాలు చెప్పాలి. ప్రతి దాడులు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి ఎవరికి ఏ హక్కు లేదు. రేపటి రోజు మళ్ళీ చట్టం హైకోర్టు ద్వారా కావచ్చు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, పిల్లేశారు, మరి ఇవాళ విచారణ అన్నారు, ఏమైందో నాకు తెలియదు. సో రేపు కోర్టు విచారణ చేసి మళ్ళీ దానికి సిబిఐ ఎంక్వైరీ ఆదేశించింది అనుకోండి, అప్పుడు ఇవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి కదా. ఇప్పుడు చేసిన తప్పు పోదు, ఏ రోజైనా సరే బయటకు వస్తాయి. సో దయచేసి కార్యకర్తలు, మీ ఛానల్ ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్తలు అన్నా సరే, అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా సరే, ఎవరు దాడులు తిరగద్దు, ప్రజల ఆస్తులు ధ్వంసం చేయొద్దు, మీ యొక్క జీవితాన్ని ఛిద్రం చేసుకోవద్దునే విజ్ఞప్తి చేస్తాం. సాయి గారు. రైట్. ఫైనల్ గా చంద్రశేఖర్ గారు. సార్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద దాడి చేస్తున్నటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతున్నాయి. ఇవి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసేటటువంటి కొన్ని పేపర్లలో ఏదో తెలుగుదేశం వారి మీద దాడి చేస్తున్నట్టుగా వారు కొన్ని కథనాలని వండి వార్చి వడ్డిస్తున్నారు. వాటినే పెద్దలు శాంతి ప్రసాద్ గారు లేదా వివిధ ఇంటెలెక్చువల్ గా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాన్నే సమర్థిస్తే అది వారి వ్యక్తిగతం అవుతుంది తప్ప ప్రజాస్వామ్యంలో. నేను సాక్షి లైవ్ చూశాను ఇప్పుడు.
సార్ ఇవన్నీ జరుగుతుంది వాస్తవం శాంతి ప్రసాద్ గారు, నేను జరుగుతుంది వాస్తవం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎర్రగొండపాలెంలో ఏకంగా నా మీద దాడి చేయడానికి కర్రలు తీసుకొని వచ్చారు తెలుగుదేశం నాయకులు. 2 రౌండ్లు ఫైరింగ్ జరిగింది. అక్కడ ఫైరింగ్ లో కానిస్టేబుల్ కి చేతికి గాయమైంది. ఇవన్నీ ఓపెన్ ఫ్యాక్ట్. ఈ రోజు వరకు కూడా ఈ నాయకులు అది మంచి పద్ధతి కాదు, అలా యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు ఈ చెప్పడం తప్ప, గొడవలు చేస్తున్నటువంటి వారి మీద ఎంతమంది మీద కేసులు పెట్టి వారిని ఆధీనంలోకి పోలీసులు వారు ఆధీనంలోకి తీసుకున్నారు. ఒకసారి డేటాను రిలీజ్ చేయమనండి. గడిచినటువంటి 10 రోజుల్లో ఎన్ని చోట్ల అల్లర్లు జరిగాయి, ఎంతమందికి తలలు పగిలాయి, ఇవన్నీ బై రైటింగ్ లో కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా నాయకులు కూడా దాన్ని అనేక సందర్భాల్లో వివరించడం జరిగింది, పోలీసు వారికి విన్నవించడం జరిగింది, అనేక సందర్భాల్లో పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదే. తెలుగుదేశం అధ్యక్షుడు గారు కానీ, జనసేన అధ్యక్షుల వారు కానీ, బీజేపీ అధ్యక్షుల వారు కానీ ఎవరు కూడా వీటి మీద ఎందుకు ప్రశ్నించట్లేదు? పోలీస్ వ్యవస్థ ఈ రోజు ఎవరి చేతిలో ఉంది? ఎందుకు ఇలాంటి దాడుల్ని ఆపలేకపోతున్నారు? అంటే కావాలని దాడుల్ని చేయిస్తూ దాడుల్ని ప్రోత్సహిస్తూ క్యాడర్ ని ఉత్తేజపరిచే దానిలో భాగంగా ఈ దాడుల్ని ప్రోత్సహిస్తూ మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి ఉచిత సలహాలు ఇవ్వడం తప్ప ఏమన్నా పని జరుగుతుందా? ఈ 10 రోజుల్లో ఎంత అపవాది మూటగట్టుకున్నారు మీరు? ఎంత అపవాది, ఎంత మంది మీద దాడులు చేశారు? ఇదంతా కనపడుతుంది. సాక్షి పేపర్నో లేదా సాక్షి టీవీనో బ్యాన్ చేసినంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయలేరు కదా మీరు. ఇవాళ చూడండి, మీరు నిజంగా తప్పు చేయకపోతే ఒక టీవీ9ని లేదా ఎన్టీవీని, సాక్షిని కొన్ని చోట్ల ఎందుకు ప్రచారాలని ఆపివేశారు? మీ ప్రభుత్వం రాకముందే, కొలువు తీరక ముందే ఎందుకు ఈ అణిచివేచే ధోరణి ఎందుకు? గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ ఛానల్స్ నిత్యం విషయాన్ని చిమ్మాయి ప్రజల మీద, నిత్యం అబద్ధాలను వల్లించాయి, నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒక అబద్ధాలను ప్రచారం చేశారు. అయినా ఎక్కడ ఇలాంటి దాడులు జరగలేదు కదా. అంటే సాక్షిని బ్యాన్ చేశారు, చాలా ప్రాంతాల్లో సాక్షి రావట్లేదు, ప్రసారాలని ఆపివేశారు. కారణం ఏంటి? చంద్రశేఖర్ గారు, ఒక చిన్న డౌట్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈటీవీలని మీరు యాజమాన్యాన్ని బెదిరించారండి. నాకు తెలుసు అది. వాళ్ళు నన్ను వ్యక్తిగతంగా కూడా అప్రోచ్ అయ్యారు, ఏ రకంగా దాన్ని లీగల్ యాక్షన్ తీసుకోవాలని. తర్వాత కాంప్రమైజ్ అనేది వేరు విషయం. మమ్మల్ని ప్రజలు ఓడించారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షం ఇప్పుడు సాయి గారు చెప్పారు, ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించటం అది వీరోచితం అని ఇప్పుడు సాయి గారే చెప్పారు కదా. వారు చెప్పిన మాటను బట్టే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా ప్రశ్నించడమే తప్పుగా మీరు ప్రసారాలని ఆపివేస్తే, జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రసారాల్లో చూపిస్తే, మీరు ఆపివేస్తే ఇది ప్రజాస్వామ్యమా? ఇలాంటి పరిపాలనని మీరు అందించాలనుకుంటున్నారా? మొట్టమొదటిది. రెండవది, ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారు సార్. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి మద్దతుతోటి ఏపీ ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి మద్దతు లేకుండా వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే శక్తి సామర్థ్యం వారికి ఉండింది. ఎన్నిసార్లు ప్రత్యేక హోదా గురించి అడిగినా కూడా వారు దాటవేసేటటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈ రోజు మీరు ఎన్డీఏలో భాగస్థులుగా ఉన్నారు, ఎన్డీఏతో కూటమిలో ఉన్నారు. ఇవాళ మీ మద్దతు లేకపోతే ఎన్డీఏ కూలిపోయేటటువంటి ప్రమాదంలో పడ్డది. మరి ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సార్? ఎందుకు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు? అమరావతి గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పోలవరం గురించి రావాల్సినటువంటి నిధుల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? 2014 నుంచి 2019 వరకు మీరు ఏ విధమైనటువంటి రాజకీయం చేశారో అదే రాజకీయాన్ని కొనసాగించబోతున్నారా? ప్రత్యేక హోదా అవసరం లేదా? ప్రత్యేక హోదా అనేది కేవలం మీకు ప్రచారం కోసం మాత్రమే కావాలా, ప్రజల కోసం కాదా? దీని గురించి చెప్పండి. ఇవాళ మీరు ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తాము అంటే ఖచ్చితంగా ఎన్డీఏ ఒప్పుకునే పరిస్థితి ఉంది. అయినా మీరు ఎందుకు అడగట్లేదు? ఎందుకు లాలూచి రాజకీయం చేస్తున్నారు? ఎందుకు మీరు పక్షపాత ధోరణిని వ్యవహరిస్తున్నారు? దీన్ని ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు ప్రత్యేక హోదా అనేది ఒక సంజీవని లాంటి అవసరం ఉన్నటువంటి ఒక అవసరాన్ని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? చేతకాంది ఎదురోళ్ళు చేయలేకపోతున్నారని మనం మాట్లాడదామని. అంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం మాత్రమే అవతల వాళ్ళకి పేటెంటా? అలా కాదు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చేయకపోవడం 2014 నుంచి 19 వరకు ప్రత్యేక హోదాని అమ్మి వేసింది ఎవరు? తాకట్టు పెట్టింది ఎవరు? ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2019లో మీరు అధికారంలోకి వచ్చే ముందు ఇదే స్టేట్మెంట్ ఇచ్చి అధికారంలోకి వచ్చారండి. కానీ 24 దాకా సాధించలేదు. వెంటనే మీరేమన్నారు? వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది, అందుకనే మేము చేయలేకపోయాము, ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కునే పరిస్థితి ఉంది అన్నారు. 2014 నుంచి 19 మధ్యలో కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీనే ఉంది. కానీ మీరేం మాట్లాడారు ఆ రోజున? 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తే అయిపోతుంది, ఇదే 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే అయిపోతుంది, మేము రాజీనామా చేస్తామని చెప్పి చేసుకొచ్చారు ఆ రోజున. అదే మీరు పవర్లోకి వచ్చిన తర్వాత మరి అప్పుడు రాజీనామా చేయలే మీ 22 మంది, లేదా మీరు ఇప్పుడు వదిలేద్దామా సార్? ఇప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన యొక్క మద్దతు అవసరంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం మన మద్దతు అవసరంలో ఉన్నప్పుడు అడగాలా లేదా? 19 మధ్యలో జగన్ రెడ్డి ఏవైతే ప్రతిపాదన చేశాడో ఈ రోజు ఉన్న మీ సంగతి చెప్పండి సార్. ఇప్పుడు ప్రత్యేక హోదాకి మీరు కట్టుబడి ఉన్నారా లేదా? ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నారా లేదా? ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారా? చెప్పండి. మీరు ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నారా లేదా? ప్రత్యేక అడుగుతారా లేదా? కేంద్రంతో పోరాడతారా లేదా? ప్రత్యేక హోదాని తెస్తారా లేదా? దీని గురించి చెప్పండి. చంద్రశేఖర్ గారు, శాంతి ప్రసాద్ గారు మంచి ప్రపోజల్ తెచ్చారు. ఇప్పుడు 4 ఎంపీలతో రాజీనామా చేయించండి ప్రత్యేక హోదా కోసం, అప్పుడు ప్రజలు తీర్పిస్తారు, దాన్ని బట్టి కేంద్రం స్పందిస్తుందని చెప్తున్నారు. ఆ పని ఏమైనా చేస్తారా? అతి తెలివి మాటలు ఆపేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అవసరమైనటువంటి సార్ ఒక మాట వినండి సార్ 4 సీట్లు రిజైన్ చేయడం వల్ల ప్రత్యేక హోదా వస్తుందంటే ఖచ్చితంగా చేస్తాం. ఒక్క మాట వినండి, ఒక్క నిమిషం సాయి గారు, ఒక చిన్న మాట. 4 సీట్లని మేము రాజీనామా చెయ్యటం వలన ప్రత్యేక హోదా వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా రాజీనామా చేస్తాం, సిద్ధంగా ఉన్నాం మేము. వస్తుందా చెప్పండి, వస్తుందా చెప్పండి. మీరు మద్దతు ఇవ్వకపోతే వచ్చే అవకాశం ఉందా లేదా? వచ్చే అవకాశం ఉందా లేదా? మీరు ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామంటే ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మీరు ఈ అవకాశాన్ని వదిలేస్తున్నారు? ఎందుకు ప్రజల పక్షాన నిలబడకుండా మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు? ఇది చెప్పండి. మళ్ళీ ఇది చెప్పండి హోదా గురించి. ఇంకొక మాట సార్, సంపద సృష్టిస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా సంపద సృష్టిస్తారో కూడా చెప్పాలి కదా. గతంలో మా ప్రభుత్వంలో సాయి గారు ఒక మాట సార్ మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్, దయచేసి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఆయన కంక్లూడ్ చేయండి. రైట్, ఒక్క నిమిషం సార్. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 2,70,000 కోట్ల రూపాయలు మేము ప్రజలకి డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా ఇచ్చాం. అవినీతి జరిగింది అని మాట్లాడుతున్నటువంటి వీరు గత ప్రభుత్వంలో, వారి ప్రభుత్వంలో ఈ డబ్బంతా ఎవరు తినివేశారో లెక్కలు బయట వారి చేతిలో ప్రభుత్వం ఉంది కదా, 4,70,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా మా ప్రభుత్వం ఇచ్చింది. మరి 2014 నుంచి 2019 వరకు ఆ డబ్బంతా ఎవరు కొట్టివేశారు, ఎవరు తినివేశారు? అది కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అనేక ఇవన్నీ హామీలు నెరవేర్చాలి, ప్రత్యేక హోదా తీసుకురావాలి, పోలవరాన్ని కంప్లీట్ చేయాలి, వారిచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో పారదర్శకత ఉండాలి. ఎవరన్నా ప్రశ్నిస్తే ఇలాంటి దాడులు చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధానం కాకుండా ఈ చిట్ట చివరి అవకాశం చంద్రబాబు నాయుడు గారు, నేను లాస్ట్ ఎన్నికలని వారే చెప్పారు కదా, ఈ చిట్ట చివరి అవకాశంలో అన్నా ఏదన్నా ఈ రాష్ట్రానికి చేసామని చెప్పుకునేటటువంటి అవకాశం వారుంది. మంచి చేసి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారికి కూడా సూచనిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చంద్రశేఖర్ గారు, శాంతి ప్రసాద్ గారు, రవికిరణ్ గారు, లక్ష్మణ్ గారు, ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే వాడి వేడి రాజకీయాలు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వపు పాలన ప్రారంభమైంది కాబట్టి. బట్ బ్రీతింగ్ పీరియడ్ అంటారు, హనీమూన్ పీరియడ్ అంటాం. ఒక 6 నెలల పాటు విపక్షం ఆవేశపడటం కాకుండా ఆలోచనాత్మకమైనటువంటి, నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇవ్వడం కరెక్ట్. అదో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, బట్ గ్రౌండ్ లెవెల్లో అది ఇంప్లిమెంట్ అవుతున్నట్లేదు. ఏం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో? సంపద సృష్టించి అభివృద్ధి అన్నటువంటి తన ఎజెండాని చూపెడతానంటున్నటువంటి చంద్రబాబు గారు మొదటి
అడుగైతే బాగానే వేశారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూద్దాం.